నమస్తే మిత్రులారా, నేను అడ్వకేట్ చౌహాన్. మిత్రులారా, ఏదైనా ఒక క్రిమినల్ కేసులో మనం పాల్గొనకపోయినా మన పేరు మీద ఎఫ్ఐఆర్ నమోదవుతే ఆ కేసుల నుంచి మనం బయటపడడానికి అవకాశాలు ఉన్నాయా? అసలు ఎలా మనం బయటపడాలి అని అంటే, మిత్రులారా, ఏదైనా ఒక క్రిమినల్ కేసులో మీరు నిందితులు కాకపోయినా మీ మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదవుతే దాదాపుగా మీరు ఒక 3 సంవత్సరాల కాలాన్ని వృధా చేసుకున్న వాళ్ళు అవుతారు. సో ముఖ్యంగా చదువుకున్న యువకులు అయితే భవిష్యత్తు కొంత భయంకరంగా ఆందోళనకరంగా మారే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు ఆ క్రిమినల్ కేసుల నుంచి బయటపడాలంటే మీకున్న మార్గాల్లో మొదటి మార్గము హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకునే ప్రయత్నం చేయాలి. ఈ నేరంలో నేను పాల్గొనలేదు, ఈ నేరానికి నాకు సంబంధం లేదు, దానికి సంబంధించిన గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా మీ పిటిషన్లో వ్యక్తపరుస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకోవాలి. అక్కడ కూడా మీ పేరుని క్రిమినల్ కేసులో నుంచి తొలగించుకోకపోతే మీరు ఏ కోర్టులో అయితే ట్రయల్ నడుస్తుందో ఆ కోర్టులో ట్రయల్ కంటే ముందు డిశ్చార్జ్ పిటిషన్ వేసుకునే ప్రయత్నం చేయాలి. డిశ్చార్జ్ కూడా కాకపోతే ఆ తర్వాత హాస్టల్ ప్రయత్నం ద్వారా మీరు ఆ కేసులో నుంచి బయటపడే మార్గాన్ని వెతుక్కోవాలి. కానీ కేసు మాత్రం కాంప్రమైజ్ కాకండి. మీరు నేరం ఒప్పుకున్న వాళ్ళైతారు, జాబ్ వచ్చే అవకాశం ఉండదు.